పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండోది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా? అధ్యక్ష, ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు, రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు, గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు, ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి.